ఓకే. మీకు బాగా అప్లాజ్ కుండ పెరుగు కదా? అవును. అదే ఎట్లా వచ్చింది థాట్ ప్రాసెస్? అంటే జనరల్ గా ఏంటంటే అండి, మనం పెళ్లిళ్ళు ఈ ఫంక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు మనం మార్కెట్ లోకి వెళ్ళేటప్పుడు కొత్తదనం ఏదో ఒకటి కావాలి. ఈ బకెట్ పెరుగు తిని 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 సాలిపోయిందండి. కాబట్టి జనం కొత్తదనం ఏదో కోరుకుంటున్నారు. ఆ కోరుకునేది ఎలా చేస్తే బాగుండిద్ది అనే ఆలోచనతోటి ఒకరోజు జనరల్ గా విజయవాడ వెళ్ళి వస్తా ఉంటే దారిలో కుండలు పెట్టి అమ్ముతా ఉన్నారు. ఫస్ట్ ట్రయల్ చేసామండి. ఒక ట్రయల్ చూసాం ఎలా ఉండిద్ది ఏందనేది. ఒక 50 కుండలు నా కారులోనే పెట్టుకుని తీసుకొచ్చి ట్రయల్ చూసాం. ట్రయల్ చూస్తే ఫస్ట్ 1-2 సార్లు ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు 3 సీజన్లు అండి. నేను 2021లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ సీజన్ మొత్తం కూడా 100 కుండలు 200 కుండలు కూడా అమ్మనే పరిస్థితి. రెండో సీజన్ కొంత 50% పికప్ అయిందండి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 5 కేజీల పాట్ కరెంట్ని ప్రతిరోజు ఫంక్షన్ ఉన్నా లేకపోయినా ప్రతిరోజు 1000 లీటర్లు గుంటూరు సిటీ అనండి. నేను ఇంకెక్కడే అమ్మను. గుంటూరు సిటీ మాత్రమేనండి. నేను రాష్ట్రం మొత్తం లేదు, దేశం మొత్తం లేదు. ఓన్లీ గుంటూరు సిటీ వరకు ప్రతిరోజు 1000 లీటర్ల కుండ పెరుగుని అమ్మే స్థాయికి వచ్చాం. అంటే మేము మొదలు పెట్టిన రోజు పెళ్లిళ్ళ సీజన్ అంటే దాదాపు 50 రోజులు 60 రోజులు అప్పుడున్న కాల పరిమితి ప్రకారం, ముహూర్తాల పరిమితి ప్రకారం ఒక 200 కుండలు కూడా అమ్మలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు 1000 కుండలు అమ్మే పరిస్థితికి ఈ రోజు వచ్చాం. 1000 లీటర్లు అమ్మే అంటే 200 కుండలు. అదే పెళ్లిళ్ళ సీజన్ ఉంటే ఒక రోజుకి 1000 నుంచి 15 కుండలు అండి. దాదాపుగా ఒక లాస్ట్ ఇయర్ ని లెక్కలోకి తీసుకుంటే కుండలు తయారు చేసే వాళ్ళకి కుండ కొనడానికి మేము కొట్టిన డబ్బులే 2.5 కోట్లు అండి. 2.5 కోట్లకి 5 కేజీస్ పార్ట్స్ కొన్నాం. ఇప్పుడు కొత్తగా 1 కేజీ 1/2 కేజీ పార్ట్స్ కూడా ఇస్తున్నారు, స్టార్ట్ చేసామండి. మరి కస్టమర్ కి రేటు భారం అయిపోతుంది సార్. భారం ఏం లేదండి. ఇప్పుడు మార్కెట్ లో అన్ని బ్రాండ్లు కూడా 74 రూపాయలు 76 రూపాయలు రేట్ అమ్ముతున్నారు పాలు. మేము డోర్ డెలివరీ చేసి 80 రూపాయలు తీసుకుంటున్నాం. అంటే పెరుగు కుండ ఖర్చు కూడా ఒకటండి. ఇప్పుడు కేజీ బకెట్ ఉంది మార్కెట్ లో. కేజీ బకెట్ వచ్చేసరికి 100 రూపాయలండి. 100 రూపీస్ తీసుకుంటున్నారు. అందుకని మేము కుండల్లో 120 రూపాయలకి ఇస్తున్నాం. కుండల్లో 120 రూపాయలు ఇస్తున్నాం. మాకు యాక్చువల్ గా మేము అది బకెట్ లో ఇవ్వడం అయితే మేము కూడా 100 రూపాయలు 90 రూపాయలకి ఇవ్వగలం. మాకు ఆ కుండ ఉంది కాబట్టి, కుండ కాస్ట్ కాబట్టి ఎక్కువ. కుండ వల్ల ఇంకో ఉపయోగం ఉందండి. మనం బకెట్ ని తీసుకెళ్లి పాత సామాను అడిగితే మామూలుగా అది 100 గ్రాములు బరువు వచ్చింది. 100 గ్రాములకు ₹1 కూడా ఇవ్వడాడు. నా కుండను పూలు పెట్టుకోవచ్చు, కూరగాయ మొక్కలు పెట్టుకొని పైకి వెళ్ళించుకోవచ్చు. ప్రకృతి వినాశకారి కాదండి నా కుండ. ప్లాస్టిక్ అయితే అలా కాదు. కానీ కుండలు బకెట్లు కావాలనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం అని బకెట్ వర్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మీరు రైతన్న డైరీ నుంచి ఏ ప్రొడక్ట్స్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నాయి? ప్రజెంట్ అయితేనండి మిల్క్ ఇస్తున్నాం అండి. పాలు, కుండ పెరుగు, 10 కేజీస్ బకెట్ పెరుగు, బటర్ మిల్క్ కూడా ఉందండి. బటర్ మిల్క్ లో కూడా జీరా బటర్ మిల్క్, బెయలా బటర్ మిల్క్ బాటిల్ అండి. జీరా బటర్ మిల్క్ ప్యాకెట్ అయితే నార్మల్. జీరా బటర్ మిల్క్ అయితే బాటిల్ 30 రూపాయలండి. ఒక వాటర్ బాటిల్ కూడా ఇవాళ కూలింగ్ తోటి 25 రూపాయలు. మంచి రెస్టారెంట్కి వెళ్తే 50 రూపాయలు అమ్ముతున్నారు కిన్లే బాటిల్ కూడా. కానీ ఒక లీటర్ ఒక బాటిల్ ని మామూలుగా మనం ప్యాక్ చేసి జీరా కలిపిస్తే 30 రూపాయలకి. అంటే జనం మంచినీళ్ళు తాగే బదులు జీరా అనేది తాగితే ఆరోగ్యం పరిస్థితి బాగుండిద్ది. భవిష్యత్తులో ఇది ఒక ఉత్పాదన కావాలనే ఉద్దేశంతో అలా స్టార్ట్ చేశాం. ఉత్పాదన స్టార్ట్ చేయాలని చేసుకున్నారు. ఒక ఉత్పత్తిగా ఉంటది. తర్వాత జనానికి కూడా పన్నీర్ లేదా? పన్నీర్ ఉందండి, కోవా ఉంది, బాసుంది ఉంది.